తెలియచేయండి. కుంభరాశి యొక్క ఏలినాటి శని నడుస్తున్న గ్రహాల గురించి చెప్పుకుంటున్నాం కదా. కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క శని దశల గురించి మాట్లాడుకున్నప్పుడు వీళ్ళకి మార్చి 29 రాత్రి నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలోకి ఈ యొక్క శని భగవానుడు ప్రవేశించడం అనేది జరుగుతుంది. అప్పటిదాకా జన్మల్లోనే ఉన్న శనీశ్వరుడు ద్వితీయ స్థానంలోకి 2020 ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న 2025 మార్చి 29వ తారీఖు రాత్రి నుంచి కొంత స్థానం ద్వితీయ స్థానంలోకి రావడం అనేది జరుగుతుంది. కనుక ముఖ్యంగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే కుంభరాశిలో ఈ యొక్క ధనిష్ట 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు ఇవన్నీ కూడా మనకి కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క కొత్తగా ప్రవేశిస్తున్న ద్వితీయ స్థానంలోకి ఏలినాటి శని ప్రవేశించడం బట్టి ఇది 2.5 సంవత్సరాలు అనేది ఉండడం జరుగుతుంది. కనుక ఈ 2.5 సంవత్సరాల కాలంలో కూడా దీని యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుంది, అలాగే ఏ రకమైన పరిహారాలు పాటించాలి, అలాగే మన జన్మజాతకంలో గనక శని భగవానుడు మంచి స్థానాల్లో ఉన్న, బలమైన స్థానాల్లో ఉన్న, అలాగే ఈ యొక్క జాతకంలో జాతక చక్రంలో నడుస్తున్న దశలు అంతర్దశలు అవి కూడా చాలా వరకు మనకి ఫేవరబుల్గా ఉన్నా, అలాగే దాంతోపాటు గురుబలం బాగున్నా, కొంతవరకు రాహుబలం ఇవన్నీ బాగున్నప్పుడు కూడా దీని యొక్క ప్రభావంలో మనం అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నది కూడా ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సాధారణంగా ఏలినాటి శని అనేటప్పటికీ ఎవరికైనా అది కొంత ఇబ్బందులు లాంటివి కలిగించినా ఎప్పుడు కూడా ఇబ్బందులు కలిగించి వ్యక్తికి జీవిత పాఠాలు నేర్పించి చివరికి వ్యక్తి తన మీద తను ఒక నమ్మకం, తను చేయగలడు ఏ పనైనా అనే పరిస్థితి, తన కాళ్ళ మీద తను నిలబడేట్టుగా చేయగలిగిన పరిస్థితులు అనేవి మనకి దీంట్లో ఏర్పడతాయి. మనం కూడా బయట చూస్తే ఏదైనా ఉపాధ్యాయుడు మనని కఠినంగా శిక్షించి ఇబ్బంది పెట్టి ఏదైనా ఒక లెసన్ చెప్పినా ఆ టైంలో ఆ వ్యక్తి మీద మనకు కోపం వచ్చిన తర్వాత జీవితంలో బాగా సెటిల్ అయిన తర్వాత ఆయన చేయడం బట్టి కదా ఈ రోజున ఇలా ఉన్నాం అనుకునే సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి అదేవిధంగా అన్ని ప్లానెట్స్లోనూ ఈ శనీశ్వరుడు చాలా కఠినంగా ఉన్నా, ఎక్కువ సమయం తీసుకున్నా, అన్ని రకాల పరీక్షలు పెట్టినా, జీవితంలో ఆయన పాఠాలు నేర్పించి వ్యక్తికి ప్రతి విషయంలోనూ ఎదగడానికి, అది అన్ని విధాల స్టేబుల్ అనేది ఏర్పడడానికి ఆయన చాలా సహకరిస్తాడు. కనుక మనం ఆ విషయంలో ముందు నుంచి నెగిటివ్గా అనుకోకుండా ఈ యొక్క శని భగవానుడిది ఈ కుంభరాశి వాళ్ళ విషయంలో కూడా తీసుకున్నట్లయితే ప్రస్తుతం అది ద్వితీయ స్థానంలోకి రావడం జరుగుతుందన్నమాట. అంటే మొన్నటిదాకా జన్మల్లో ఉండడం, తర్వాత ఇప్పుడు ద్వితీయ స్థానంలో ప్రవేశించినప్పుడు ద్వితీయ స్థానం అనేది మనకి ముఖ్యంగా మాటలకి సంబంధించింది, కుటుంబానికి సంబంధించింది, ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ ఖర్చులు కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా మొత్తం దీంట్లోకి వస్తాయి. కనుక ముఖ్యంగా ఆర్థిక కుటుంబ విషయాలలో కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, అంటే అధికంగా ఖర్చులయ్యే అవకాశాలు లాంటివి, సమయానికి ధనం విషయంలో కొంత ఇబ్బంది పడే అవకాశాలు లాంటివి ఉండడం, ఒకదానికి అనుకున్న ధనం మరొకదానికి ఖర్చు అయ్యే పరిస్థితుల్లాగానో, లేకపోతే సమయానికి ధనం అందడంలోనే ఇబ్బందులు ఏర్పడడం లాంటివో, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ ముందే ఒకసారి బేరీజ్ వేసుకొని వీలైనంతవరకు సమయానికి ధనం విషయంలో ఇబ్బంది పడకుండా ముందరే దాన్ని మనం ఏర్పాటు చేసుకునే విధంగా ఒకటి మనం ప్రయత్నం చేసుకోవడం, అలాగే మాటల వల్ల ఇబ్బందులు రాకుండా, ఘర్షణ లేకుండా వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వీళ్ళంత తక్కువ మాట్లాడడం బట్టి కూడా ఏమవుతుందంటే వారితో మనకి విభేదాలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. వీళ్ళంతవరకు గొడవ అనేది రాబోతుందని తెలుసుకున్నప్పుడు వీళ్ళంత డైవర్ట్ చేసుకోవడము, ఇతరులతో ఆ ఇబ్బంది లేకుండా ఉండడము, ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవం పొందే విధంగా ఉండడము, అది కుటుంబ సభ్యులు కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, అన్ని విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళడం అనేది చేయడం కూడా ఒకటి, అది ఇంకో పద్ధతి. అలాగే అక్కడి నుంచి మనకి ఇంకా ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే, ఏదైనా గృహాలు అలాంటివి ఏదైనా కొనుగోలు నిమిత్తం ఆలోచనలు అధికంగా చేసినా కూడా ఏదైనా కొనుగోలు చేద్దామనుకుని చేసే ప్రయత్నాల్లో మోసానికి గురి కాకుండా జాగ్రత్తలు అయితే పడాలి. అంటే అది స్థిరాస్తులకు సంబంధించిన విషయం కావచ్చు, ఏదన్నా వాహనాలకు సంబంధించిన విషయం కానీ ఏదన్నా తీసుకున్నప్పుడు బాగా నిశ్చితంగా పరిశీలించి జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే దాని గురించి దృష్టి సారించడం అనేది మనం చేయగలిగిన పనే. కనుక అవకాశం ఉన్నట్లయితే చాలా వరకు జాగ్రత్తలు తీసుకొని దాని విషయంలో ముందుకు వెళ్తే అది మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. ఇక దాంతోపాటుగా మీకు ఆకస్మికంగా ఖర్చులు అనేవి, దాంతోపాటు ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ కొంత ఇబ్బందులు కూడా కనబడే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఆహార స్వీకరణ విషయంలో కానీ, కొత్త ప్రదేశాల్లో ఆహారం తీసుకునే విషయం కానీ, కొత్త ఆహారాలు ట్రై చేద్దాం అనుకునే విషయంలో కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీ యొక్క ఆరోగ్యాన్ని సరిపెట్టుకునే అవకాశాలు లాంటివి జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళవలసిన ప్రయత్నం మీరు చేయడం అనేది మీరు చేయగలుగుతారు. అంటే ఏదైనా ఆహార స్వీకరణ విషయంలో కొత్త ప్రదేశాల్లో తీసుకునే ముందు 1-2 సార్లు జాగ్రత్త పడి ముందుకెళ్ళడం అనేది మనం చేయగలుగుతాం. ఎందుకంటే ఆ సమస్యను మనం ఎంతవరకు అధిగమించగలం అన్న విషయం గురించి మనం ప్రయత్నం చేయాలి కనుక. అలాగే దాంతోపాటుగా ఆకస్మికమైన ఖర్చులు, అలాగే
ఆరోగ్య సంబంధమైన విషయాలే కాకుండా జాయింట్ ప్రాపర్టీస్ సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళెంత జాగ్రత్తలు తీసుకుంటూ, అలాగే ఏదైనా మీ యొక్క భాగస్వామికి సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఘర్షణ రాకుండా కూడా, అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఎవరితోనూ ఏ రకమైన ఘర్షణ రాకుండా వీళ్ళని తక్కువ మాడుతూ ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనవసరంగా ఇన్వాల్వ్ కాకుండా, ఇతరులను మీ యొక్క విషయాల్లో ఇన్వాల్వ్ కానియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు సమస్యల్ని మనం స్టార్టింగ్లోనే ఇది చేయగలుగుతాం. కాబట్టి అవకాశం ఉంటే ఆ ప్రయత్నాలు కూడా మనం చేయగలుగుతాం. అలాగే దాంతోపాటుగా మీకు రావాల్సిన ధనం ఉన్నా కూడా అది రావడంలో కూడా చాలా వరకు అంటే స్ట్రైట్గా రాకుండా కొంత ఇబ్బంది పెడుతూ వచ్చే అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంత వరకు మీకు రావాల్సిన ధనం కనుక వస్తే దాన్ని ఇలా చేద్దాము అని దాన్ని నమ్మి ఏదైనా ప్రణాళికలు పెట్టుకున్నట్లయితే సమయానికి రావడం వల్ల ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు 2-3 మార్గాల్లో ముందే జాగ్రత్త చేసుకునే ధనాన్ని దాన్ని మీ అత్యవసరాన్ని ఉపయోగించుకునేట్టుగా, అంటే ముందే జాగ్రత్త చేసుకునేట్టుగా ధనాన్ని చేసుకుంటూ ముందుకు పెడితే అవసరమైన సమయంలో మీ ధనమే మీకు అందకపోవడం వల్ల పనులు ఆగకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎలా చూసినా కుటుంబానికి సంబంధించి, మాటలకి సంబంధించి, అలాగే వాగ్దానాలు ఇచ్చే విషయంలో కానీ, అలాగే ఎవరికన్నా మాట ఇచ్చినప్పుడు ఆ మాట మీద నిలబడే విధంగా ముందుకెళ్ళాలి. లేకపోతే మాటల వల్ల అపార్థాలు ఏర్పడడం, అపార్థాల వల్ల వ్యక్తిగతంగా వ్యక్తులతో మీకు విభేదాలు రావడం, అదే రకంగా మీ యొక్క మిత్ర బృందం కన్నా కూడా మీ యొక్క స్పౌస్కి సంబంధించిన భాగస్వామ్య వాళ్ళ కుటుంబ వ్యక్తులతో ఇబ్బందులు రాకుండా ఉండేట్టుగా జాగ్రత్తలు తీసుకోవడం, ముఖ్యంగా ధనానికి, వాహనానికి, గృహానికి, మాటకి, ఆరోగ్యానికి అన్ని విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడడం, ఎక్కడ ఇబ్బందులు ఎక్కడ ఇలా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి చాలా వరకు మీ సమస్యలు మీరు అధిగమించారు. అవి కాకుండా ఇంకా మనం ఈ రకంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా నడిచేది శని భగవానుడి దశ కనుక శని భగవానుడు మన అన్ని విషయాల్లోనూ టెస్ట్ చేసి మనం ఎంతవరకు సిన్సియర్గా ఉంటామో అని చూసి దానికి తగిన విధంగా మనం ఎంతవరకు రియాక్ట్ అవుతున్నామో అన్ని విధాలా చూసి మనకి తగిన ఫలితాన్ని కూడా ఇవ్వడానికి వెనకాడ్డు కనుక వీలైనంతవరకు మనకి ఏ రకంగానూ ఇతరులని నిందించకుండా, మన మాటల వల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా జాగ్రత్త చేసుకుని ముందుకెళ్ళడం, అలాగే విద్యార్థులకు విద్యాపరమైన విషయాల మీద కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండే విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇలా మనం చేయగలిగింది సిన్సియారిటీ, మనం చేసే రెగ్యులారిటీ లైఫ్లో ఎంతవరకు మనం కరెక్ట్గా ఉంటున్న విషయాలను జాగ్రత్త చేసుకుంటూ ముందుకెడుతూ, దాంతోపాటుగా శని భగవానుడికి సంబంధించిన దాంట్లో ఏదైనా ఆయనకి సంబంధించిన జపాలు, దాంతోపాటుగా ఆయనకి సంబంధించి ఏదైనా హనుమాన్ చాలీసా విన్నా మంచిదే. అలాగే ఆ యొక్క శని భగవానుడి దోష నివృత్తి కొరకు ఏదైనా సుందరకాండ లాంటిది వినడం, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఇవి కూడా మాకు కష్టం మేము చేసుకోలేము అనుకుంటే వీలైనంత వరకు అవకాశం ఉన్నట్లయితే ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడం, లేకపోతే నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్ళడం లాంటివి ఏది మీకు అనుకూలంగా ఉంటే అది చేయడం. ఇవి కూడా మాకు కష్టమే అనుకుంటే వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం, పెద్దవాళ్ళని గౌరవించడం, అలాగే ఎవరన్నా ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి వీలైనంతవరకు ఏదైనా సహకరించగలిగితే సహకరించడం, ఎవరిని కూడా ఏ రకంగానూ నిందించకుండా మీరు ముందుకు వెళ్ళడం, వీలైనంతమంది పెద్దలు, వృద్ధులు మొదలైన వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. అంటే ఇదే సామాజిక సేవ చేయడం లాంటిది, ఇతరులకు ఏదైనా డొనేషన్ ఒకే విధం అని కాదు, మీకు ఏది అనుకూలంగా ఉంటుందంటే జపం చేసుకోగలరా, లేకపోతే ఏదైనా అవతల వాళ్ళకి లేని వాళ్ళకి ఏదైనా మీరు ఇవ్వగలరా, ఏది మీకు అనుకూలం ఉన్నా ఏదైనా సరే ఆధ్యాత్మిక సాధన, ఇతరులకి సహకారం, మీరు శ్రమ అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలోనే బద్ధకం అనేది ఉంటుంది, కష్టపడుతున్నాం అని చెప్పి సెల్ఫ్ పిటీ అనేది కూడా ఉంటుంది, నిరుత్సాహం అనేది కూడా ఉంటుంది. ఉన్నా కూడా దాన్ని ఓవర్కమ్ చేయడం అనేది మీ చేతుల్లో ఉంది. సరే ఇప్పుడు ఎంత నేను నిరుత్సాహపడుతున్నా, ఎంత కష్టం అని అనుకున్నా, ఇప్పుడు నేను కష్టపడి నా పని నేను కాకపోతే ఎవరు చేస్తారు, ఇప్పుడు ఇది చెయ్యాలి, తొందరగా ఇది చేసుకొని నేను ఇందులోంచి బయటపడాలి, కష్టపడే దాన్ని సాధించాలి అంటే ట్రై ఇవాళ నేను ట్రై చేశాను, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను రాలేదు, ఇంక వదిలేద్దాం అన్న భావన కాకుండా తప్పనిసరిగా శ్రమపడి, అంటే శ్రమపడుతూ సిన్సియర్గా ఉంటూ దాంతోపాటుగా ఇతరులన్నీ సహకరిస్తూ అన్ని విధాలుగా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు శని భగవానుడి దశలైనా అంతర్దశలైనా ఏలినాటి శని అయినా అది అంతగా మన ఇబ్బంది పెట్టదు. మామూలుగానే ఎవరన్నా ఏలినాటి శనిలో ఏదైనా దశలు నడుస్తున్నాను కానీ దాని మీద అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా అమ్మో మాకేదో అయిపోతుంది, ఏమీ జరగదు. ఎప్పుడు కూడా అన్ని గ్రహాల్లాగే శని భగవానుడిది కూడా ఒక గ్రహమే, ఎక్కువ టైం ఉంటుంది ఫస్ట్ పాయింట్, కాబట్టి ఆ భయం ఉంటుంది. కానీ సిన్సియారిటీ, జడ్జిమెంటు, క్రమశిక్షణ ఇవన్నీ కూడా దాంట్లో భాగాలు కనుక అవే ఆయన మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడు. కాబట్టి మీరు చేసే పనిలో నిజాయితీ ఉండాలి, సిన్సియర్గా చేయాలి,
అలాగే చేసే దాని మీద మనసా వాచా కర్మని దృష్టి పెట్టాలి. ఏ విషయమైనా సరే అది ఇతరులను నిందించకుండా, ఇతరులను అగౌరవపరచకుండా, చాలా అన్నీ మనం సిన్సియర్గా ముందుకెడుతూ మన యొక్క లోపం లేకుండా, మనం పడే కష్టంలో లోపం లేకుండా, ఫలితం సంగతి ఇంకెక్కడున్నా ముందైతే కష్టపడే విషయంలో బద్దకించకుండా సిన్సియర్గా చేసుకుంటూ ముందుకు పెడితే తప్పనిసరిగా ఆయన బ్లెస్సింగ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అంతేగాని పర్టికులర్గా ఆ ప్లానెట్టే వచ్చింది అంటే మనకి ఏమీ జరగదు. అలా ఏం టెన్షన్ పెట్టుకోకండి. అందరికీ కూడా ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తాడు. సరిగ్గా యూటిలైజ్ చేసుకునే విధంగా చేసుకుంటూ బద్ధకాన్ని పక్కన పెట్టి ముందుకు కనుక వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మంచి రిజల్ట్స్ అనేవి కూడా ఏర్పడతాయి. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. నమస్కారం.